తాత ఏమి పేరే నీ పేరు? ఈరప్ప. మరి పెన్షన్ టైంకు రాకొచ్చింది, రైతు బంధు ఇయ్యకొచ్చిండు, నా ఏమో మాఫీ చేస్తాను అవి చేయలేదు, ఇవన్నీ పేలు. అంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే ప్రజల రాజ్యము, ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇది, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి సీఎం చెప్తున్నాడు కదా. ఇప్పుడు నీకు మరి పెన్షన్ రాలేదు అంటున్నావు, ఎన్ని నెలల పెన్షన్ రాలేదు? మరి ఇప్పుడు 2-3 నెలల సంది గిట్టకి ఉన్నాయి, కింద మీద. మరి నీకు ఎన్ని వేల పెన్షన్ వచ్చేది ఉండే, ఇప్పుడు ఎన్ని వేలు ఇస్తున్నా? 4,000 ఇస్తా అన్నాడు, అదే కేసీఆర్ ఇచ్చిన 2,000 ఉన్నాయి. మరి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు సీఎం రేవంత్ రెడ్డికి? ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే 4,000 ఇస్తాను, ఇయ్యో అని అందామంటున్నా. అంతేనా? మా ఆయన ఇష్టం, ఇస్తాడో 5 ఏళ్ళ దాకా ఆయనకేం చేస్తట్లేదు. ఊర్లలో ఒక మాట ఇచ్చి మాట తప్పితే వాళ్ళని ఏమంటారే? ఏమంటారు అంటే నీకు తెలియదా, ఇక నీకు తెలియదా కొడుక, ఏమంటారు? నీకు తెలియదా? మాట ఇచ్చి మాట తప్పినప్పుడు ఆ ముసలి అంటే కొడుకు నాకు 100 రూపాయలు ఇస్తా అన్నాడు, వాడు ముసలోడు అయిండు బేకు ఉన్నాడు అంట, నువ్వు తిట్టవా కొడుక? మరి ఇది గట్టగా ఇది కూడా గంతేనా? మరి అంటాం, మరి ముఖ్యమంత్రి మాట ఇచ్చి తప్పిండంటావు. అవు మరి. మరి రేపు వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచులను ఎన్నుకోవాల్సిన అవసరం వస్తుంది. మరి అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇక ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక ఇది మంచిగా లేదు కాలం అనుకుంటున్నా. ఏది చేతి గుర్తుదా? ఈ చేతి గుర్తు కాలం మంచిగా లేదా అనుకుంటున్నా. ఓకే రైట్ తాత. చెప్పు పెద్ద మనిషి, నీ పేరేం పేరు? నా పేరు షరీఫ్. షరీఫా? ఓకే. ఏమన్నా భూమి ఉందా నీకు? ఉంది, 4 ఎకరాలు ఉంది. చెప్పు ఇంకేం కావాలి? ఇంకేం కావాలంటే నీకు రుణమాఫీ అయిందా కాలేదా, రైతు బంధు పైసలు పడుతున్నాయా లేదా, నీకు పెన్షన్ లేదు, ఏ బంధు లేదు, ఈ బంధు లేదు, ఆ భరోసా లేదు, ఈ భరోసా లేదు. అది 2,000 అన్నాడు, 2,000 లేవు, 4,000 లేవు. పింఛన్ 10 నెలలు అవుతుంది, ఇస్తా 4,000 అని, 4,000 లేవు, ఏం లేదు. 2,000 అన్న వస్తున్నాయా? 2,000 గాయల కేసీఆర్ వేసి ఉన్నాయి, మరి ఇంకా రేవంత్ అన్న ఏం వేసిండు? అన్న చిన్న అన్న ఏరు దక్క సాగారు రన్నో రేవంత్ అన్న ఎట్లా ఉంటుంది కాత, మనకిస్తే మనం మంచోడు అంటాం కదా. సీటు మీద కూర్చున్నా కానీ గుద్ద దులుపుకొని అయిపోయానా, బట్టి విక్రమన్న పక్కన కూర్చుంటాడు, గోసి పెట్టుకొని, రేవంత్ అన్న ఈడ కూర్చుంటాడు, ఇకేమి ఇస్తారు? ఇంకా 6 లక్షలు ఇట్టాడు ఇల్లు జాగున్నోని, నాకున్న జాగు ఇవ్వమని. మరి సర్వే అయిందా? నీ ఇల్లు సర్వే లేదు, చేసేటోళ్ళు లేడు, పిల్లలు లేచినట్టు ఉన్నది అది. ఇందిరమ్మ ఇల్లు లేదు, సోలమ్మ ఇల్లు లేదు, ఇవన్నీ ఫోకస్ ఇల్లు. మరి 10 నెలల పాలన ఎట్లా అనిపిస్తుంది రాష్ట్రంలో? గమ్మత్ అనిపిస్తున్నది. ఆడవాళ్ళు కుర్చీ మీద మొగళ్ళు నిలబడాలి, పైసా పెట్టినోడేమో నిలబడాలి, ఆడవాళ్ళు ఏమో కుర్చీ మీద కూర్చోవాలి, ఆడవాళ్ళతో చెప్పులు దెబ్బలు తినాలి ఇక మనం రాంగ ఇంకా కాలం. అవి ఆడవాళ్ళకి ఇస్తాడు, అవి ఎక్కడ వాయను, ఇది భూమి పైసలు ఎక్కడ వాయినా ఆయన వేసుడు, ఆ భరోసా ఈ భరోసా ఏ భరోసా లేదు. క్యా భరోసా అనేది క్యా కరు అన్నట్టున్నది కాలం. రాష్ట్రం అంతా సఫీగా సాగుతున్నది, మా పాలన బాగానే ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి గారు అదే మాట చెప్తున్నాడు. అది వాస్తవం. వాడు గెలిచాడు పొక్కలే కూర్చోడు పలాకత కుర్చీ మీద, ఏం చేస్తాడు? ఢిల్లీకి పోతాడు, ముల్లె కట్టుకొని వస్తాడు, దినాం ఢిల్లీ. బాటి విక్రమాల కోమటిరెడ్డి అంటారు, దినాం హెలికాప్టర్ ఎందుకయా నీకు, విమానం ఎందుకయా పోతున్నావు, వాళ్ళంటే అనుకుంటారు. సిగ్గుసేటు ఉండాలి కదా పెద్ద మనిషి. ఏం చెప్పాలనుకుంటున్నావు? మాకు రుణమాఫీ అన్నావు, రుణమాఫీ చేయాలి, రైతు భరోసా అన్నావు, రైతు భరోసా వేయాలి, 2 పెడతలేదు, 1 పెడతలేదు, పింఛన్ 4,000 అన్నావు, 10 నెలలు అవుతున్నది, 4 లేదు 2 లేదు అన్నట్టు అయిపోయింది. మరి 6 గ్యారంటీలు అమలైనాయా? ఏ గ్యారంటీ లేదు, ఒక్కటే బస్సు, ఇంక ముగ్గేది ఏం లేదు, పీకేది ఏం లేదు. మరి కౌలుదారులకు పైసలు ఇస్తామన్నారు, పట్టదారులకు ఇస్తామన్నారు. అబ్బో ఇంకా తప్పినే నేను కౌలుకు భూమికి ఇంటికి ఇయ్యకొచ్చుడు, బయటకి ఇస్తాడు, ఉంచుకున్న పెళ్ళానికి ఇయ్యకొచ్చుడు, లంజం ఉంచుకున్నోనికి ఇస్తాడు, మరి ఇంకా కౌలోళ్ళకి ఇస్తాడంటే ఆడికెళ్ళి ఇస్తాడు. మరి అన్నారు కదా, అన్నారు ఏరు ఆకాసాగారు రన్నో చిన్నని అన్నారు. ఇంకా పాడాలి, పాట పాడితే ఇంకా పాడతా కానీ ఇక పోనీ. ఓకే అవ్వా చెప్పవా, నీ పేరేం పేరు? నా పేరు చెప్పు.
ఇగో 4,000 ఇస్తున్నావు. ఏది 4,000? గవే 2,000 ఉన్నది. వస్తుందా నీకు పెన్షన్ వస్తుందా? పెంచిన గవే 2,000 వస్తున్నాయి. కేసీఆర్ వేసినాయి. మరి ఇంకేం వస్తున్నాయి? నువ్వు గెలిచి 10 నెలల 4,000 ఇస్తాను. 4,000 లేవు, 4 పైసలు లేవు. ఇంకేమున్నది? రైతు బంధు లేదు. 20 కేసీఆర్ 5,000 వేసిండు. నువ్వు ఆయనతో లేదు. ఏది నీ సీటు మీద కూర్చోండి. నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ చేస్తున్నావు? నువ్వు ఒక్కటే బస్సు ఇంత పీరేస్తున్నావు. అది నూక్కు నూకు 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 నూకితే మగవాళ్ళు తిక్కటి కొంటారు. ఆడళ్ళం పీరింటే చాక ఇట్లా వాడుతున్నాం. అదేం చేసింది లేదు. ఆయన చేసింది ఏమీ లేదు. మహిళలకు 2,500 వేస్తున్నాడా? నువ్వు ఎంత నా మన్మరాలకు మరి 2,500 వేస్తాడా? ఒక్కటే కారట్కి 2,500 అన్నావు. అదన్నా నువ్వు అమలు చేయాలి కదా. ఏది నీ పొడావు, ఏది నీ రుబాబు, అట్లా చేసి నువ్వు రుబాబు చూపించి నువ్వు గెలిచి నువ్వు పని చెయ్యాలి. కానీ ఏదప్ప నీ పని ఎక్కడ చేస్తావు? ఏడ చేస్తావు? వికలాంగులకు 6,000 అన్నావు, మాకు 4,000 అన్నావు. ఏది వేస్తున్నావా? 4,000 వేసినవా? నీ ముఖానికి, నీ రుబాబుకు గెలిచినా ఒట్టిగా గెలిచినా పోని బెట్ట ఓ అని యాద్ చేయద్దు. రేవంత్ రెడ్డిని యాద్ చేయద్దు. ఎందుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి? రాష్ట్రం ముఖ్యమంత్రి అయితే ఆయన పొడావే, మాకేం పొడావు లేదు. అన్ని కేసీఆర్ చేసినవి ఉన్నాయి. ఆయన ఏం చేయలేదు. నువ్వు 10 నెలలు అవుతుంది గెలిచి 20 ఒక్క పని చేసింది లేదు. పంటలు అన్నీ పోతున్నాయి, నాశనం అయి ఏడుస్తున్నారు. పంటలు పోయి ఇండ్లు కూలిపోయినాయి. ఇండ్లకి ఏం లేదు. ఏదానికి ఉన్నది నువ్వు? ఏదానికి? ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామన్నాడు కదా, 5 లక్షలు ఇస్తాడు. ఇంద్రమ్మ ఇండ్లు, ఇంద్రమ్మ ఆడిస్తాడు. ఇంద్రమ్మది ఏది? చూపిమని రేవంత్ రెడ్డిని చూపిమని ఇట్లా వచ్చి ఊకనే ఎక్కినాడు సీటు. వచ్చింది నాకు సీటు, నేను గెలిచిన 5 ఏళ్ళ దాకా అని అనుకుంటుండేమో. కానీ ఆయన చేసిందే ఏమీ లేదు.